పండుగ కలిసి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని చేస్తారు. అందుకని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇవాళ మనం అనుకుంటున్న ఈ ప్రగతి సాధించగలుగుతున్నాం. హెల్త్ మినిస్టర్ సత్యదేవ్ కుమార్ గారికి, అలానే నా ప్రియమిత్రుడు జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి, శ్రీనివాస్ గారికి, వేదిక ఉన్న పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను బీజేపీలో చేరటం చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, అలానే ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తింపబడుతున్న విధానం కానివ్వండి, ఇవాళ ఈ పరిస్థితులన్నీ భారతదేశం మనం ఇంటా ఉన్న 40 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుందని, కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గుర్తింపబడింది. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా నేను వీటన్నిటికి కూడా ఇది చెంది భారతీయ జనతా పార్టీలో చేరితే నాకు కూడా సేవ చేసే భాగ్యం దక్కుతుందని చెప్పేసి నా వంతుగా ఈ దేశానికి ఇక్కడ సేవ చేయొచ్చు అని చెప్పేసి, ఈ ప్రాంతానికి త్రూ భారతీయ జనతా పార్టీ ద్వారా సేవ చేయొచ్చు అని చెప్పి నేను అనుకొని ఇవాళ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. నాకు ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఈ వేదికనిచ్చిన పెద్దలందరూ, అలానే మా సుమంత బాబు, అలానే భాస్కర్ నాయుడు గారు, నాకు వచ్చిన మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అన్న చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో వ్యాక్యూమ్ ఉంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందడం కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడంలో నా వంతు కీలక పాత్ర పోషిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి నాకింత మంచి అవకాశం కల్పించే భారతీయ జనతా పార్టీలో చేరడానికి అవకాశం కల్పించిన మిత్రులు పరశురామరాజు గారికి, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ